ఫిజియాలజీ అంటే ఏంటి? ఫంక్షన్స్, రైట్. ఫిజియాలజీలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ బ్రీఫ్లీ అబౌట్ పర్టికులర్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షన్. పర్టికులర్ సిస్టంలో ఫంక్షనల్ పార్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. నౌ కమింగ్ టు ద కిడ్నీ ఫిజియాలజీ. సో రీనల్ ఫిజియాలజీ ఏమేమి ఫంక్షన్స్ తెలుసు మీకు కిడ్నీవి? ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్. ఏం తెలుసు? ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ ఇంకా రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. అది తెలుసా? బుక్కులు చూడకండి అమ్మా, బుక్కులు చూడకండి, టెక్స్ట్ బుక్లు చూడకండి. టెక్స్ట్ బుక్లు మేము చెప్పిన తర్వాత మీరు చూసుకోండి, అప్పుడు జడ్జ్ చేయండి. కానీ ఇప్పుడు టెక్స్ట్ బుక్లు తీసామని చెప్పండి. ఏం తెలుసు చెప్పండి? రీఅబ్జార్ప్షన్. వాట్ ఈస్ రీఅబ్జార్ప్షన్? వాటర్ డైరెక్ట్ రీఅబ్జార్ప్షన్ అని ఉంటుంది అంటాం. సో దేర్ ఇస్ నో యూరిన్ ఫార్మేషన్. ఫస్ట్ మనకు తెలిసింది అదే కదా. సో కిడ్నీస్ ఆర్ పెయిర్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అని కదా మనం చెప్పుకున్నాం. ఎక్స్క్రీషన్ అంటే ఏముంటది? ఎక్స్క్రీషన్ అంటే ఏముంటది? ఎక్స్క్రీషన్ ఆఫ్ వాట్? అసలు వాట్ ఈస్ ఎక్స్క్రీషన్? రిమూవల్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఏ వేస్ట్ ప్రొడక్ట్స్? మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవాలి. వాట్? మెటబాలిక్ వేస్ట్. రైట్. సో మెటబాలిజం is nothing but our body utilizes energy from different kind of sources. Ultimate గా different kind of sources నుంచి will get energy. అంటే let me say like simply we are having number of substations in our body. So substations పని ఏంటి అంటే they have to deliver electricity to the whole village or mandal కి electricity ఇవ్వడం దాని పని మాట. సేమ్ మన బాడీలో we are having different kind of energy stores. ఎనర్జీ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ, నాట్ స్టోర్స్. ఈ ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అన్ని ఏం చేస్తాయంటే ఎనర్జీ పుట్టాలంటే ఎలా? ఇప్పుడు హౌ కరెంట్ ఈస్ ప్రొడ్యూసింగ్? ఎలా? యా, బై వాటర్. వాటర్స్ దగ్గర మనకి టర్బైన్స్ పెట్టి ఆ టర్బైన్స్ రొటేట్ అయ్యేటప్పుడు దట్ మెకానికల్ ఎనర్జీ వాస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ, రైట్? సేమ్ వైజ్ ఇట్ రిక్వైర్స్ సమ్ సోర్స్. అవును కదా. సో వాటర్ కావాలి కదా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలంటే. సేమ్ ఇక్కడ మనకి ఎనర్జీ అయితే వస్తుంది, ఆ ఎనర్జీ యూటిలైజేషన్కి, ఆ ఎనర్జీ ప్రొడక్షన్కి ఇట్ ఈస్ యూజింగ్ సమ్ థింగ్స్. బాడీలో ఇట్ రిక్వైర్స్ సమ్ మెటీరియల్స్. ఇప్పుడు ఊరికే ఎనర్జీ వచ్చేస్తుందా? సో వాట్ ఈస్ స్టడీడ్ ఇన్ బయోకెమిస్ట్రీ గ్లైకాలిసిస్? సో రిక్వైర్ గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్, రైట్? సో ఏటీపీస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వి రిక్వైర్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ని మనం గ్లైకాలిసిస్ చేసి ఆ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేసి వచ్చిన ప్రోడక్ట్ ని వీఆర్ యూజింగ్ యాజ్ ఎనర్జీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, రైట్? నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఉన్నాయా? వైటమిన్స్ ఉన్నాయా? సో ఆల్ ఆర్ అల్టిమేట్లీ గివింగ్ ఎనర్జీ టు ద అండ్ లైక్ వాట్ యు కాల్ సపోర్ట్ టు ద బాడీ. ఈ సపోర్ట్ అంతా కూడా ఏమవుతుందంటే వాడేసిన తర్వాత బయటకు వెళ్ళిపోవాలి కదా. సపోజ్ వీ బాట్ అ చాక్లెట్, 10 rupees 5 rupees చాక్లెట్ కొనుక్కున్నాక డూ వి ఈట్ అలాంగ్ విత్ ద కవర్? లేదు కదా. సో విల్ ఈట్ చాక్లెట్ ఇన్సైడ్ ద కవర్ అండ్ విల్ త్రో ద కవర్ అవుట్ సైడ్. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. సో ఈ ఎనర్జీ యూటిలైజేషన్కి ప్రొడక్షన్కి జరిగిన ఆ యూసేజ్ రా మెటీరియల్స్ అంతా కూడా దే హ్యావ్ టు బి ఎక్స్క్రీట్ ఫ్రమ్ ద బాడీ. ఆ ఎక్స్క్రీషన్నే వి కాల్ ఇట్ యాజ్ రిమూవల్. సో అది మనకి మెజర్ లైక్ 90% వాజ్ డన్ బై కిడ్నీ. రిమైనింగ్ 10% వచ్చేటప్పటికి ఏంటి? ఇట్ ఈస్ డన్ బై లంగ్, స్కిన్, లివర్. ఈ మూడు షేర్ చేసుకుంటాయి అన్నమాట. మెజారిటీ పార్ట్ వాజ్ షేర్డ్ బై కిడ్నీ. సో ఎక్స్క్రీషన్ ఎలా అవుతుంది? హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడే చెప్పుకున్నా, బై యూరిన్ ఫార్మేషన్, రైట్? బై ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. యూరిన్ ఫార్మేషన్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆల్ దోస్ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ గెటింగ్ అక్యుములేటెడ్ ఇన్ ద యూరిన్. యూరిన్ లో అక్యుములేట్ అవడం వల్ల ఏమవుతుందంటే దోస్ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ విల్ బి ఎక్స్క్రీటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూరిన్. యూరిన్ ఫార్మ్ లో అవన్నీ మనకి బయటకు వెళ్ళిపోతాయి. ఓకే. సో వాట్ ఆర్ ద మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్? వాట్ ఆర్ దోస్? ఏమేమి ఉంటాయి మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే? హౌ చదివారా? ఇంటర్లో చదివారా? వెరీ గుడ్. సెకండ్ ఇయర్లో పడాలిగా, ఫస్ట్ ఇయర్ పడినప్పుడు చెప్పండి.
చెప్పకపోతే అప్పుడు బాగుంది. Urea. Right? Urea. So they know. So what are metabolic waste products? And the first thing is ammonia. Next, uric acid, urea, creatinine. Very good. Who said creatinine? Or RDT people, I think. Right? See, the first metabolic waste product ఏంటి అంటే ammonia. Ammonia is a strong acid actually. అమోనియాని ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్క్రీట్ ఫ్రమ్ అవర్ బాడీ అంటే మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ఎల్స్ యూరోజెనిటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో యాసిడ్ పడితే ఎలా అవుతుంది? డిఫార్మ్ అయిపోతాయి కదా. సేమ్ అట్లనే మనకి ఆర్గన్స్ అన్నీ కూడా ఎరోజ్ అయిపోతాయి. సో ఎరోడ్ అయ్యాయి అంటే ఇంకా ఇట్ కెనాట్ ఫంక్షన్ ఇట్స్ ఫంక్షన్, ఇట్ కెనాట్ వర్క్స్ ఇట్స్ ఫంక్షన్ మాట. ఏం చేయలేదు, దాని పనిలో చేయలేదు ఇంకా. సో అలాంటప్పుడు అమోనియాని వీ కెనాట్ డైరెక్ట్లీ ఎక్స్క్రీట్. అమోనియాని కిడ్నీ ఎలా ఎక్స్క్రీట్ చేస్తారంటే అమోనియా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా. అమోనియా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా. సో యూరియా కింద ఎక్స్క్రీట్ చేస్తుంది అమోనియాని. ఓకే, అమోనియాని యూరియా కింద ఎక్స్క్రీట్ చేసి ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ యాజ్ అమోనియా సాల్ట్స్. యూరియా ఈజ్ నథింగ్ బట్ సాల్ట్ ఆఫ్ అమోనియా. అర్థమవుతుందా? యూరియా ఈజ్ నథింగ్ బట్ సాల్ట్ ఆఫ్ అమోనియా. సో అమోనియాని డైరెక్ట్ గా ఎక్స్క్రీట్ చేయలేక యూరియా రూపంలో మనకి తయారు చేసి యూరియా లాగా బయటకు ఎక్స్క్రీట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్. ఈ యూరియా అండ్ యూరిక్ యాసిడ్ ఎప్పుడు వస్తుందంటే బై ద యూటిలైజేషన్ ఆఫ్ ప్రోటీన్స్ యూటిలైజేషన్ జరిగాక వచ్చే వేస్ట్ ఈస్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్. అమోనియా ఎలా వస్తుందంటే ఎమినో యాసిడ్స్ యూసేజ్ జరిగిన తర్వాత వచ్చేది అమోనియా. ఓకే, అమైనో యాసిడ్స్ యూసేజ్ యూటిలైజేషన్ జరిగిన తర్వాత వచ్చే వేస్ట్ అమోనియా. వరస్ ప్రోటీన్స్ రిమైనింగ్ వైటమిన్స్ అవంతా కూడా వచ్చిన తర్వాత వేస్ట్ అంటే యూజ్ అయిన తర్వాత వచ్చే వేస్ట్ అంతా కూడా యూరియా అండ్ యూరిక్ యాసిడ్, ఈ రెండు. నెక్స్ట్ we have creatinine. It is very essential to know kidney function. కిడ్నీ ఫంక్షన్ ఎంత పర్సెంటేజ్ లో ఉంది, ఎట్లా పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి మనకి క్రియాటినిన్ ప్లేస్ ఎ మేజర్ రోల్ మాట. సో వాట్ ఈస్ క్రియాటినిన్? క్రియాటినిన్ మజిల్ ఫంక్షన్ కి, మజిల్ గ్రోత్ కి, మజిల్ కి సపోర్ట్ మాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీ వన్ ఆఫ్ యూ గోయింగ్ ఫర్ జిమ్? లేదా ఎప్పుడైనా ఇన్స్టాలో రీల్స్ చూసారా అబౌట్ క్రియాటిన్ పౌడర్? చూసారా? క్రియాటిన్ మజిల్ ప్లేస్. సో దోస్ ఆర్ నథింగ్ బట్ క్రియాటిన్ పౌడర్ ఓన్లీ. క్రియాటిన్ అనేది ఏంటి అంటే ఫస్ట్ ఇట్ ఈస్ అ రా మెటీరియల్. ఇప్పుడు నేను చెప్పా ఎర్లియర్ క్రియాటినిన్ అని అన్నా. క్రియాటినిన్. నౌ ఐ యామ్ సేయింగ్ క్రియాటిన్. నో ద డిఫరెన్స్. బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. క్రియాటిన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫర్ మజిల్ ఫంక్షనింగ్, మజిల్ గ్రోత్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్. దీనికి ఉపయోగపడేది ఏంటి అంటే క్రియాటిన్. ఈ క్రియాటిన్ యూటిలైజేషన్ జరిగిన తర్వాత వచ్చే వేస్ట్ ఈస్ క్రియాటినిన్. దట్ క్రియాటిన్ ఈస్ నోవేర్ హెల్ప్ఫుల్ ఇన్ ద బాడీ. ఎక్కడ అసలు దాని యూసేజే లేదు. ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో ప్రొడ్యూస్ అయిందంతా కూడా బయటకు పంపించేయాలి బాడీ. అందుకు దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ అ గుడ్ గోల్డెన్ రూల్ లాగా అనమాట. మనకు ఒక గోల్డెన్ థింగ్ కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడానికి. కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుంది, ఏంటి కిడ్నీ పనితీరు ఎలా ఉందని తెలుసుకోవడం కోసం క్రియాటిన్ చూసుకుంటాం. రైట్. సో నేమ్లీ 4: అమోనియా, యూరిక్ యాసిడ్, యూరియా, క్రియాటిన్. ఆల్ దీస్ 4 అలా ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డ్రగ్స్ అండ్ టాక్సిన్స్. వాట్? Drugs and toxins. So we take different kind of medications. ఫీవర్ కో, జలుబుకో, దగ్గుకో, ఇంకా బాడీ పెయిన్స్ కో, ఇట్ టేక్ న్యూమరస్ మెడిసిన్స్. రైట్. నంబర్ ఆఫ్ మెడిసిన్స్ మనం తీసుకుంటాం. యాక్చువల్గా ప్రతి దానికి కూడా ఇప్పుడు యు ఆర్ టేకింగ్ మెడిసిన్ ఫర్ ఫీవర్. డైరెక్ట్గా ఫీవర్కే తగ్గాలి కదా, ఫీవర్ మీద యాక్ట్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి యాక్ట్ ఆన్ ఫీవర్. ఆర్ ఎల్స్ యు ఆర్ టేకింగ్ ఫర్ కోల్డ్, రైనైటిస్ తీసుకుంటున్నారు, రైనైటిస్ లేదా ఇన్ఫ్లుయెన్జా యు ఆర్ టేకింగ్ మెడిసిన్. That has to be work on rhinitis or influenza only. That shouldn't work on somewhere brain మీద, హార్ట్ మీద పనిచేయడానికి లేదు కదా. సో ఇక్కడ 2 మేజర్ ఆర్గన్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ వైటల్ రోల్స్. డ్రగ్ మెటబాలిజం, డ్రగ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ లివర్, ద సెకండ్ వన్ ఈస్ కిడ్నీ. లివర్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ మెటబాలిజం. మెటబాలిజం ఇస్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ ఉండాలి అక్కడికి పంపించేది ఏంటి అంటే లివర్. ఓకే, నెక్స్ట్
ఎక్స్క్రిషన్. ఎక్స్క్రిషన్ అంటే రిమూవల్ అన్నమాట. ఆ రిమూవల్ పార్ట్ అంతా కూడా చూసుకునేది ఏంటి అంటే కిడ్నీ. ఓకే, ఇప్పుడు డ్రగ్ యూసేజ్ అయిపోయింది. ఇప్పుడు నీకు హెడేక్ ఉందో, ఫీవర్ ఉందో, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు. సో ఎవ్రీ డ్రగ్ హ్యాస్ సమ్ ప్లాస్మా హాఫ్ లైఫ్ అని అంటాం. ప్లాస్మా హాఫ్ లైఫ్ అంటే బాడీలో ఎంతసేపు యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేది అన్నమాట. సో ఇట్స్ యాక్టివిటీ, లైక్ ఎంతసేపు యాక్టివ్గా ఉంటుంది ఆ డ్రగ్ బాడీలో. సో సమ్ డ్రగ్ హ్యాస్ 6 hours, సమ్ డ్రగ్ హ్యాస్ 8 hours, సమ్ డ్రగ్ హ్యాస్ 12 hours, ఇట్లా వ్యారీ అవుతూ ఉంటుంది. ఈ లోపు నీకు వచ్చిన ఫీవరు, జలుబు, దగ్గు తగ్గిపోయింది. ఎందుకంటే ద టాబ్లెట్ స్టార్టెడ్ ఇట్స్ వర్కింగ్ దర్. దాని తాలూకా పని అక్కడ స్టార్ట్ అయిపోయింది, పనిచేయడం స్టార్ట్ అయిపోయింది. తగ్గిపోయిన తర్వాత మరి వెళ్ళిపోవాలి కదా. తగ్గిపోయిన తర్వాత లేదంటే స్టోర్ చేసుకుంటుంది ఆ బాడీ. రేపు పొద్దున్న ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎఫెక్ట్ చేయడానికి బాగుంటుంది. ఫీవర్, జలుబు వచ్చినప్పుడు ఇట్ షుడెంట్ బి. అలా అయితే ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజెస్ టాక్సిసిటీ. సో బాడీలో మనకి డ్రగ్ టాక్సిసిటీ అనేది పెరిగిపోతుంది. డ్రగ్ టాక్సిసిటీ పెరిగిపోయిందంటే కిడ్నీలే కాదు, ఉన్న ప్రతి ఆర్గన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. బాడీలో ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో ఆల్ ఆర్గన్స్ విల్ బి డ్యామేజ్డ్. ఎందుకు? ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే దే ఆల్టర్ ద ఫంక్షన్, నార్మల్ హ్యూమన్ బాడీ ఫంక్షన్. నీకు ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చిందంటే యువర్ గ్రేట్. డిసీజులు ఊరికే రావు, ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తేనే డిసీజులు వస్తాయి. ఫీవర్ వచ్చింది అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ వర్కింగ్ గుడ్. జలుబు వచ్చిందంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ వర్కింగ్ గుడ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు టాబ్లెట్ అలా జీవితాంతం బాడీ లోపలే ఉండిపోతే ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టర్ అవుతుంది కదా. రేపు పొద్దున్న సీరియస్ డిసీజెస్ వచ్చినప్పుడు తగ్గదు. యూ కెనాట్ ఫైట్ విత్ ద డిసీజ్. యూ మైట్ ఎండ్ అప్ ఇన్ ద ఐసీయూ ఆర్ ఎల్స్ డైరెక్ట్ డబ్బులు. వీ డోంట్ నో, రైట్? సో కాకపోతే ఏం చేస్తాము అంటే, సో అందుకు ద డ్రగ్ ఏదైతే మనం తీసుకుంటున్నాం దట్ నీడ్ టు బి ఎక్స్క్రీటెడ్. సో ఆ ఎక్స్క్రీషన్, ఆ రిమూవల్ అంతా కూడా చూసుకునేది ఏంటి అంటే డ్రగ్స్. సో ఇప్పుడు మనకి కిడ్నీ ఏమేమి చేస్తుంది? వన్ ఈజ్ అమోనియా, రైట్? ఫస్ట్ ఎక్స్క్రీషన్ లో అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, డ్రగ్స్ అండ్ టాక్సిన్స్. ఇవన్నీ కూడా ఎలా ఎక్స్క్రీట్ అవుతున్నాయి అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూరిన్. In the form of urine. So formation of urine lone we can say these all things. Okay, so excretion is nothing but removal of metabolic waste products. Write down. Removal of metabolic waste products in the blood removal of metabolic waste products in the blood or from the blood, whatever it be, from the blood by urine formation and expelling it to outside Okay, write down the metabolic waste products. What I just told. So ammonia is excreted as urea and చెప్పి రాసుకోవాలి bracket లో. Never forget this. Biochemistry లో you'll have this urea cycle. You're going to study urea cycle కోసం చదువుతారు. Ammonia is excreted as urea. Okay, next uric acid, creatinine, creatinine, creatinine. Okay, next drugs and toxins. సో అయిపోయింది. మనకు తెలిసిన ఒకటే ఒక ఫంక్షన్, దట్స్ ఇట్, కంప్లీట్. ఏంటి తెలుసు మనకి? ఎక్స్క్రిషన్. ఓకే, ఇప్పుడు ఎక్స్క్రిషన్ లోనే ఫస్ట్లీ సెట్ ఏంటి? రీఅబ్జర్ప్షన్ అని చెప్పారు కదా. ఇప్పుడు బాడీలో వేస్ట్లే కాకుండా దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ రిక్వైర్డ్ ఫర్ హోమియోస్టాసిస్. బాడీలో ఈక్విలిబ్రియం లేదంటే ఈక్వాలిటీ, హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి ఇట్ రిక్వైర్ సమ్ థింగ్స్. ఆ థింగ్స్ అన్నీ కూడా యూరిన్ ద్వారా బయటకు పోతే అవ్వదు కదా, ఇట్ హ్యాస్ టు బి రీఅబ్జర్వ్డ్ కదా. సో నెఫ్రాన్ చెప్పేటప్పుడు చెప్తా, నెఫ్రాన్ ఫిజియాలజీ చెప్పేటప్పుడు యూ విల్ గెట్ టు నో. సో వాట్ ఈస్ రీఅబ్జర్ప్షన్ అంటే ఏంటి,
సెక్రేషన్ అంటే ఏంటి, సో అవన్నీ మనం నెఫ్రాన్ పార్ట్ చెప్పుకునేటప్పుడు వీళ్ళు గట్టున్నాం. సో టుడే విల్ గో టు కిడ్నీ ఫంక్షన్స్ ఓన్లీ. ఓకేనా? సో నెక్స్ట్ ఫంక్షన్ ఇంకేముంటుంది, అంతేనా? కిడ్నీ ఫంక్షన్స్ ఇంతేనా? ఒకటి రీఅబ్జర్ప్షన్ అదంతా చెప్పారు, ఓకే, దట్స్ ఇట్. దట్ నెక్స్ట్ ఇంకేముంటాయి? సారీ, ఫిల్టరేషన్, దట్ ఈస్ ఎక్స్క్రీషన్ అమ్మా. ఫిల్టరేషన్, ఎక్స్క్రీషన్, ఆల్ ఆర్ కమ్స్ అండర్ దట్ పార్ట్ ఓన్లీ. ఎక్స్క్రీషన్ లోకి వస్తుంది. ప్లీజ్ డోంట్ సీ టెక్స్ట్ బుక్స్ లో ఫస్ట్ పార్ట్ ఫిల్టరేషన్ అనే ఉంటుంది. ఫిల్టరేషన్, అందులో యూరిన్ ఫార్మేషన్ అవన్నీ ఉంటాయి. ఐ నో. ఆల్ టుగెదర్ గ్రూప్ గా ఒక ఫంక్షన్ చెప్పుకుంటామంటే అది ఎక్స్క్రీషన్. సో ఈ ఫంక్షన్స్ అన్ని మనం ఎక్స్క్రీషన్ లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వెరీ గుడ్. హూ నోస్ దట్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్? అలాగా చదివిస్తారండి ముందే. మీరు చెప్పారు, మీరు చెప్పకండి రా. ఆడిట్ వాళ్ళు మాట్లాడకండి, రిమైనింగ్ వాళ్ళు మాట్లాడండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అది క్లాస్, అందుకు చెప్పండి. ఇంకేం ఫంక్షన్స్ ఉంటాయి అంటే అందరికి ఒకటే తెలుసు, యూరిన్ ఫార్మేషన్ ఒక్కటే కిడ్నీ చేస్తుంది, అంతేనా? ఇంకేం పని ఉండదు కిడ్నీకి. కిడ్నీ చెప్పాను కదా, అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పాను, కంటిన్యూస్ లేబర్ రా. హార్ట్ లాగా కిడ్నీ కూడా కంటిన్యూస్ 24/7 ఇట్ వర్క్ మాట. కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏముంటుంది అంటే కిడ్నీకి, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్. వాట్? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ. సో వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ గ్లోమరులర్ apparatus. గ్లోమరులర్ apparatus చెప్పుకునేటప్పుడు జక్స్టా గ్లోమరులర్ apparatus చెప్పుకున్నాం కదా. జక్స్టా గ్లోమరులర్ apparatus చెప్పుకునేటప్పుడు రా సిస్టమ్ కోసం చెప్పా, రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరిన్ సిస్టమ్. We are going to discuss this thing in physiology and I mentioned there only, right? So renin, angiotensin, aldosterone system, RA system, RAA. Okay, by that system kidney is regulating the blood pressure. So ఎలా రెగ్యులేట్ చేస్తుంది, ఎందుకు రెగ్యులేట్ చేస్తుంది అని we discussed that day only. ఏం డిస్కస్ చేసుకున్నాం? సో it depends upon sodium levels ఏంటి? సోడియం క్లోరైడ్ లెవెల్స్, బ్లడ్ లో ఉండే సోడియం క్లోరైడ్ లెవెల్స్, అండ్ అగైన్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్లో రేట్ ఎట్లా ఉంది, బ్లడ్ ఫ్లో వాల్యూమ్ ఎట్లా ఉంది, దాని మీద బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది అంటే అకార్డింగ్ టు దట్ జక్స్టాగ్లోమరులర్ apparatus అనేది యాక్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, either it will do vasoconstriction or vasodilatation or vasoconstriction. బీపీ తక్కువ ఉండేటప్పుడు vasoconstriction will happen. vasoconstriction అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వెజల్ డయామీటర్ will decrease. సో దట్ వెజల్ డయామీటర్ డిక్రీజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే it increases the peripheral resistance. What? పెరిఫెరల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే లోపల ఉండే ఫ్లూయిడ్ ఇట్ ఇంక్రీజెస్ స్పీడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ట్యాప్ సింప్లీ పైప్ చెప్పుకున్నాం కదా ఆ రోజు ఎగ్జాంపుల్. గార్డెనింగ్ కానీ ఫ్లాస్ కానీ వాటర్ కొట్టేటప్పుడు ఫోర్స్ సరిపోకపోతే వీ డూ దట్. లేదు యు ఆర్ వాషింగ్ బైక్ అనుకుంటే, బైక్ కారు వాష్ చేస్తున్నప్పుడు ఫోర్స్ సరిపోలేదు అనుకో ఏం చేస్తాం, ఆ పైప్ నాజులు ఉంటుంది కదా ఎండ్, ఆ పైప్ అన్నీ ఏం చేస్తాం, చిన్నగా ఇలా అడుస్తాం. వి పుట్ సమ్ ప్రెషర్ దే. సో ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, కొంచెం స్పీడ్ గా వస్తుంది. ముందు నిదానంగా వచ్చే వాటర్ సమ్ వాట్ ఇంక్రీజెస్ విత్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆల్సో, రైట్? సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద బ్లడ్ ప్రెషర్ మాట. ఎక్కడ కిడ్నీ బ్లడ్ ప్రెషర్ అలా కంట్రోల్ చేస్తుంది. సో మేజర్ గా ఇక్కడ వచ్చేది ఏంటి అంటే జక్స్టాగ్లోమరులర్ apparatus యు హావ్ టు మెన్షన్. నెక్స్ట్ రా సిస్టమ్, రెనిన్, యాంజియోటెన్సిన్ అండ్ ఆల్డోస్టెరిన్ సిస్టమ్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో ఆ రోజు చెప్పుకున్నాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్లీ ఇంటూ దిస్ నౌ, రైట్? నెక్స్ట్ ఫంక్షన్ ఈస్, అంతేనా? ఇంకా ఉన్నాయి? సారీ, మీరు మాట్లాడుతున్నారు, మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆర్డిటీ వాళ్ళు మాట్లాడద్దు అసలు. అయిపోయిందా? తెలుసా ఇంకేమైనా కిసింగ్ ఫంక్షన్స్ ఉన్నాయా? ఆరో వాటర్ ఎండోక్రైన్ ఫంక్షన్. వాట్ ఈస్ ఎండోక్రైన్? ఏంటి ఎండోక్రైన్ అంటే ఏంటి? ఓకే, ఎండోక్రైన్ ఫంక్షన్. కిడ్నీ హ్యాస్ అనదర్ వైటల్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే we have endocrine function. ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎండోక్రైన్ ఫంక్షన్. రైట్ డౌన్
ఎండోక్రైన్. ENDO CRAINE. టైం అయిపోయిందిరా, చూడండి బయట వచ్చారేమో. ఇక్కడ బయట వచ్చారా వస్తున్నారా ఇక్కడికైనా? షూరా? ఇక్కడికి వస్తారు సార్. షూర్.